అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. ఆ బ్యాచ్ ఒకటి గాయత్రి నగర్ రారి గాయత్రి నగర్ వేసుకో కరోనా లేదు, మాస్కులు తీసేయాలి. కరోనా అయితే లేదు. భారీ సంఖ్యలో మహిళలు వేస్తున్నటువంటి విషయాన్ని మీరు చూస్తున్నారు. దినం తప్పించింది నెలవుతుంది, అది కూడా 10 గంటలకి వస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ అంతా గిరాడు చేసి మోసం చేసి ఓట్లు వేసుకొని రాష్ట్రాన్ని మొత్తం దివాళ తీపించి ప్రజలను మోసం చేసి మసూసి మాటగా చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మొత్తం చెట్టు పెడతారు. గ్యాస్ లేదు, 100 మందికి ఒక్కరు కూడా వస్తలేదు. మన ఏది లేవు, రేవంత్ రెడ్డి నాశనం చేసిండు. ఇక ఇంకోటి బండి సంజయ్ ₹1 పోవడం కరీంనగర్కు అభివృద్ధి చేసిన దగ్గలేదు. మన కరీంనగర్కు మన టీఆర్ఎస్ మేధావి, మంచి విద్యావంతుడు, కోవిదుడు, న్యాయ కోవిదుడు, మంచి వకీలు, తెలివికల్లోడు, జ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, గుణశీలుడు, స్వశీలుడు, మంచి వాక్యంతో ఉన్నటువంటి వినోద్ కుమార్ కు అత్యధిక మేరతో గెలిపించి ఈ యొక్క స్మాల్ సిటీకి సహకరించినందుకు ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేసి మీరందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే, చంద్రశేఖర్ బాబుజాని గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి స్టేట్ గవర్నర్ మీటింగ్కు బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. అధిక సంఖ్యలో డివిజన్ నుండి మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తున్నటువంటి దృశ్యం. అధ్యక్షుడు బాబుజాని గారి ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. వారితో పాటుగా స్థానిక నాయకులు వెంకయ్య గారు, గారు, ఉపాధ్యక్షులు రాజాబాయి గారు, రైతాండు నేను లేదు అప్పుడు మీ కారం ఏమి అస్సలాముఅలైకుం, నమస్కారాలు. ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి మహిళా కోలాట కళాకారుల ముఖ్య ప్రదర్శన నడుమ అంగరంగ వైభవంగా 47 డివిజన్ అధ్యక్షులు బాబుజాని గారి ఆధ్వర్యంలో బయలుదేరినటువంటి విషయం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు కరీంనగర్లోని అధ్యక్షులు బాబుజాని గారి
ఉత్తమాటలు చెప్పంటే మీరే అన్నారు రేవంత్ రెడ్డి గారు. గట్టిగా అనాలి. తమ్మి క్యాండిడేట్ ఇక్కడ చెమటలు పట్టాలి. ఉత్తమాటలు చెప్పే ఉత్తమాటలు చెప్పే ఉత్తమాటలు చెప్పే వేడుకున్నాను వేడుకున్నాను దొంగలు మీరు వేడుకున్నాను వేడుకున్నాను ఆ ఎత్తులు ఎత్తులు అని సీటు కోసం ఎంతమంది కొట్టుకున్నారు? ఏమైనా సంఘటన ఉందా? చంద్రబాబు కొట్టేమో తెలంగాణ అది కేసీఆర్ గారి ఆత్మను ఎక్కడ పరిశీలించినా తెలంగాణ ప్రజల కోత కనపడుతుంది, తెలంగాణ ప్రజల బాధ కనపడుతుంది. కానీ రేవంత్ రెడ్డి జెండాలన్నీ పైకెత్తండి. మరికొద్ది సేపట్లో మన అందరి ప్రియతమ నాయకుడు Thank you.
అన్న 13 అంశాలు. తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలేదు. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలేదు. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికి వచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బకొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళు నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్ 9 తారీఖు నాడు చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకుని పరిగెత్తుంది, 2 లక్షల రుణమాఫీ తీసుకోమన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్డు కొంటున్నారా? తడిసిన వడ్డు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్డకు? ఇట్లా ఎక్కడ నేను ఇలా 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాలకు వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయలు పెన్షన్ మేము ఇస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, ట్రిపుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు. ఎవరికైనా వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇంకోటి, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రదాత, కరీంనగర్ భీముడు మన గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, పార్టీ నాయకులు మేయర్ సునీల్ రావు గారు, పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఈరోజు ఇంత పెద్ద సముద్రం లాగా తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఆయన నాగబట్టన్నా తమ్ముడు ముక్కని ఆగాలి ఎవడు మనవడేనా? మనవడైతే అట్లా చేయండి కదా బాబు. ఆగా ఈరోజు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో 3 పార్టీలు మీ ముందర ఉన్నాయి. అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ
మీ ముందుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. దగ్గర దగ్గర 150 సైలెంట్ కూడా నిలబడతారు. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిందా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా బేటీ చదివిందా? ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి. పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు. అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? ఇక ఆయన మొదటనే చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికలలో 10 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు, మీరు నన్ను గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తాను. మరి కరీంనగర్ వాళ్ళకైతే 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదా కరీంనగర్ వాళ్ళకు. ఏ వచ్చినాయి మీరు అబద్ధం చెప్తాను. బండి సంజయ్ తెచ్చిచ్చిందట కదా, రాలేదా? నీకు కూడా రాలేదా అన్న? ఈ సైడ్ సపోర్ట్ వస్తలేదు. రాలేదా? మీకు రాలేదన్నా? మీకు కూడా రాలేదా? ఎవరికి రాలే. 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు. అంత పట్టిదే గ్యాస్ ట్రాష్, అంతే కదా? మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్కి ఇంత దేశం. ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగు రాడు. వాడిని చూపించి ఒక గ్యాస్ పెట్టి ఒక డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనందరినీ క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి పూర్తి చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు మీ అందరికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది. మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్లు అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఎవరికైనా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకోండి మోడీ. మళ్ళా ఆయన కోర్టు అవసరం పడితే ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ పెట్టుకొని గట్టెక్కిండు. ఆయన బెదిరించినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కడినప్పుడు గ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు, నిరుపేదల యొక్క మాట ఉండదు. కార్పొరేట్ల కోసం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు. కానీ రైతులకు రూపాయి ఇయ్యలేదు. రైతులను రాత్రి రంపాన పెట్టినాడు. ఎవరికి కూడా మేలు జరగలేదు. అన్ని బట్టి డైలాగులు, డబ్బాల రాలేసినట్టు లొడలొడలో ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలేదు.
దయచేసి నా మాటను ఆశామాషిగా తీసుకోకుండా